ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖా పింగాక్షో అమితవిక్రమः ఉదతిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణः ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः స్వపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికిద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు బోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకసనుడు జాంబవదాది వీరులందను ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కూడా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికిద సీతారామ కథ. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్య ఇంద్ర బ్రహ్మాది దేవతలకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడి పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పునకితుడయ్యే కాయము బెంచే గుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికెద సీతారామ కథ. 10 యోజనముల విస్తీర్ణముగా 30 యోజనముల ఆయతముగా మహామేఘమై మహానవముపై మహావేగమై మహాకాంతి వారిధి దాటెడు వాతాత్మజుపై కురిపించి సురలు పుష్పవర్షములు సాగనం పునటుల ఎగిసిన తరుపులు సాగరమున రాల్చే పుష్ప బాష్పములు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికెద సీతారామ కథ. పవన తనయుని పదఘట్టనకే
పర్వతరాజము గడగడ వణికే, ఫల పుష్పాదులు జల జల రాలే, పరిమళాలు గిరి శిఖరాలు నిండే, పగిలిన శిలల ధాతువులెగసే, రత్నకాంతులు నలు దిశల మెరిసే, గుహలను దాగిన భూతముల విరే, దీనారవముల పరుగిడ బెదిరే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. భయపడిపోయిరి విద్యాధరులు, పరుగిడ సాగిరి తపోధనులు, తమ తమ స్త్రీలతో గగనానికెగిరి, తత్తర పాటున వింతగా జూచిరి, గగన మార్గమున సిద్ధచారణులు, పోవుచు పలికిన పలుకులు వినిరి, రామ భక్త హనుమానుడీతడని, సీత జాడగని రాగలవాడని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ, నీ పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని, పురుషోత్తముని పావన చరితుని, నమ్మిన బంటుని అనిలాత్మజుని, శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని, నీకడ కొంత విశ్రాంతి తీసుకొని, పూజలందుకుని పోవచ్చునని, సగర ప్రవర్ధితుడు సాగరుడెంతో, ముదమున పలికే మైనాకుడితో, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కాంచన శిఖర కాంతులు మెరయా, సాగరమున మైనాకుడు ఎగయా, నీలాకాశము నలువంకలను బంగారు వన్నెలు ప్రజ్వరిల్లెను, ఆంజనేయుని అతిథిగా విలువ, మైనాకుడు ఉన్నతుడై నిలువ, ఎందరూ సూర్యులు ఒక మారుగా ఉదయించినటులా ద్రోచి భ్రాంతిగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నీ పలికెద సీతారామ కథ. మైనాకుడు ఉన్నతుడై నిలిచి, హనుమంతుడు ఆగ్రహమునగాంచి, ఇది ఒక విఘ్నము కాబోలునని, వారిది బ్రడదోసే ఉరుము చేగిరిని, పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే, పవన తనయుని బలమును గంగే, మైనాకుడు ఉన్నతుడై నిలిచే, హనుమంతుడు ఆగ్రహమునగాంచి, ఇది ఒక విఘ్నము కాబోలునని, వారిది బడద్రోసే ఉరము చేగిరిని, పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే, పవన తనయుని బలముగని పొంగే, తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే, తన శిఖరముపై నరుని రూపమై, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ, నీ పలికెద సీతారామ కథ.
వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాన శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీలా దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ కృతయుగంబున విచ్చల విడిగా గిరులగరిడివి రెక్కలు కలిగి ఇంద్రుడలిగి లోకాలను గావక గిరుల రెక్కలను ముక్కలు చేయగా వాయుదేవుడు దయగొని నన్ను వేవేగముగా వారధి చేర్చెను దాగియుంటిని సాగరమందు దాచుకుంటిన రెక్కల పొందు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నీ పలికెద సీత రామ కథ. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికె ప్రీతిని ఊగిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామ్య కార్యమతి సాహసమని రాక్షస భక్తి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నాగమాత సురస ధను జాగృతి గోని ఎగసి మాటాడే హనుమంతుని గని దేవతలంపిరు నిన్ను మృంగమని అనుకునియుంటి నా నోటబడుమని ఘోరమౌబుసలా నోటిని తెరచే కృష్ణము కొరకు కోరలు మెరసే కేసరీ సుతుడు చిరునగవలుకగా కరములు మోర్చి పలికెను తీరుగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. ఓ సురసా ఇది సమయము కాదు నన్నాపనీకు న్యాయము కాదు రామ కార్యమై లంకకు ఒంటిగా సీత జాడగా నాయగుచుంటిగా తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి మరలి వచ్చి నీ నోటబడదును
అని హనుమంతుడు చిరునగవులుకగా తీరుగా బలికే స్వామి సాక్షిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని దరచే హనుమంతుడలిగి కాయము బెంచే. ఒకరినొకరు మించి కాయము బెంచిరి శతయోజనులు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. శ్రీ హనుమాన గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచి విలి వచ్చే విజయుడై. పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని. సాధు సాధుయని సురలును తుంచిరి జయ హనుమాయని దీవెనలొసగిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుందరకాండ మొదటి సర్గ సంపూర్ణ పారాయణం.